పశ్చిమాసియాలో గత 8 రోజుల నుంచి కొనసాగుతున్న యుద్ధం ఒక్క ఇరాక్కే పరిమితం కాకుండా మొత్తం ప్రపంచంలోని ప్రజలందరి మీద కూడా ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా అక్కడి నుంచి సరఫరా చేసే దేశాల మీద దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అనేక రోజులుగా చెప్తూనే ఉన్నాం, దాని ప్రభావం ఇవాళ భారతదేశం మీద కూడా సీరియస్గానే ఉంటుంది. పెట్రోల్ డీజిల్ ధరలు త్వరలో పెరగబోతున్నాయి. గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా బుక్ చేసుకుంటే నెల రోజుల తర్వాత వస్తుందని ఇప్పటికే పత్రికలలో వచ్చాయి. ఆ పెరగడమేమో కానీ ఇప్పటికే ధరలు పెంచే ప్రమాదం కూడా వచ్చింది. ధరలు పెంచేశారు. అంటే ఇవాళ యుద్ధం మూలంగా ఇవాళ పెట్రోల్ డీజిల్తో పాటు అన్ని రకాల వస్తువుల మీద కూడా, ఆయా దేశాల నుంచి వచ్చే వస్తువుల మీద కూడా దాని ప్రభావం ఇక్కడ పడి ఇక్కడ ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఇలా ఇరాక్ మీద జూన్లో యుద్ధం చేసి 12 రోజులు యుద్ధం చేసి ఆ దేశంలో అనువాదాల వంకతోటి యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసింది, ఇలా గాజా మీద యుద్ధం చేస్తుంది, పాలస్తీనా మీద యుద్ధం చేస్తుంది. ఇంతకుముందు అనేక దేశాల మీద ఏ దేశం అయితే ఇనదో ఆ దేశాలు దాని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని కువైత్, అరేబియాను అనేక దేశాల మీద కూడా యుద్ధం చేయడము, వాళ్ళని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడము, అనుకున్న ప్రభుత్వాన్ని ఆయా దేశాల్లో ఉంచుకొని ఇలా అమెరికా మళ్ళీ కూడా తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క యుద్ధం. ఇప్పటికే ఈ యుద్ధంలో 1500 మంది చనిపోయారు. స్కూళ్ళ మీద బాంబులు వేస్తున్నారు, హాస్పిటల్ మీద బాంబులు వేస్తున్నారు, చిన్నపిల్లల్ని కూడా చంపేసే యొక్క దుర్మార్గమైన ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ యొక్క యుద్ధాన్ని తక్షణమే ఆపాలని భారత ప్రధానమంత్రి నోరిప్పాలి. భారత ప్రజలు కూడా ఆ యుద్ధానికి వ్యతిరేకంగా సంఘటితంగా కలిసి పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.